సమూహ సాహితీ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నగునూరి రాజన్న, కరీంనగర్. దృశ్య కవిత గానలహరి కోసం నా స్వేచ్ఛా కవిత పల్లెతల్లి. శీర్షిక మాతృభూమి. కాలుకు బట్ట కట్టుకోకుండానే కబడ్డీ ఆడినట్టు పొరుగురుకు వెళ్ళి చదువుకున్నా. పట్నం వెళ్ళి బతుకుదెరువు చూసుకున్న. పిల్లల అవసరాల నిమిత్తం దేశాలు విడిచిపెట్టిన. కళ్ళల్లో పల్లె చిత్రం ఇంకా చెదిరిపోలేదు. వెలుగులు చిమ్ముతూ గుర్తుకొచ్చినప్పుడల్లా చిన్నపిల్లోడినై బాల్యంలో తారాటలాడుతుంటాను. ఆనాటి అమ్మా నాన్నల ప్రేమలో అప్పుడప్పుడు తడిసి ముద్దయిపోతుంటాను. ఇంకా మిత్రుల కాకెంగిలి కబుర్లతో కమ్మని విందు భోజనం చేసి కడుపు నింపుకుంటాను. పొలంలో యాతమేసి మూటగొట్టిన గుర్తులు వెంటాడుతూనే ఉంటాయి. వాగు వంకల్లో మేపుతూ పశువులతో మమేకమైన సంఘటనలు మదిలో మెదిలి గిలిగింతలు పెడుతూనే ఉంటాయి. అనుబంధాల చట్రంలో వావి వరసలతో పిలుచుకున్న మామలు, బావలు, అన్నలు, అక్కలు గుర్తుకొచ్చినప్పుడల్లా చరవాణిలో పలకరిస్తుంటాను. అందుకే సంవత్సరానికి ఒకసారైనా బడిపిల్లల ప్రోత్సాహకాల నెపంతో ఇంకా 15 ఆగస్టుకు పల్లెతల్లి ఒడికి చేరి సేదతీరుతూ మాతృభూమిపై కాలుమోపి దొరికినన్ని ఆనందాలను మూటగట్టుకుని వస్తుంటుంది. ధన్యవాదములు.